ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి ఈ నామము యొక్క వివరణ తెలుసుకుంటే మీరు కొంత సమయం కేటాయించి ఈ తెలియజేసే శాస్త్రపరంగా నేను తెలియజేసేది మీరు కూడా ట్రై చేస్తే మీకు భగవంతుడు అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటని మీకు చాలా వరకు అవగతం అవుతుంది. సాధకులు అనేవాళ్ళు కానీ, శ్రీ విద్యా ఉపాసకులు కానీ, లలితా సహస్రనామం చదివేవాళ్ళు, త్రిశతి చదివే ఇలా వేరే సహస్రనామం చదివేవాళ్ళు కూడా ఇవన్నీ మీరు ఆలోచించి తెలుసుకోండి. ఇప్పుడు ఈ మంత్రం త్రిశతిలో ఏముంటుంది? ఈశ్వర వల్లభ అంటే దానిని ఈశ్వర ప్లస్ వల్లభ అంటే దీన్ని మంత్రశాస్త్రపరంగా అయితే ఈ నామ రూప శక్తి ఒక స్థూలాకారంగా తీసుకోకుండా శక్తిగా తీసుకుంటే క్లీం అనే బీజ రూప శక్తి అవుతుంది ఈ దేవత. క్లీం అనేది ఏ మంత్రంలో ఉన్నా ఆ మంత్రానికి అటు ఇటు ఉన్నటువంటి వర్ణముల రీత్యా, వర్ణములంటే అటుపక్క ఒక మాట ఇటుపక్క ఒక మాట ఉండి మధ్యలో బీజం, అవన్నీ యాక్టివేషన్ అవ్వటానికి ఆ శబ్దాలు అర్థాలు ఇది సహాయం చేస్తుంది. ఈమెని శ్రీ విద్యలో వచ్చేసి కామేశ్వరి అని తెలియచేస్తారు. సరే, కామేశ్వరి అంటే ఏంటండి? ఏమనంటే రాజరాజేశ్వరన్న కామేశ్వరన్న శక్తులు ఉపయోగించుకునే విధానంలోనే చిన్న చిన్న డిఫరెన్స్లు ఉంటాయి. ఒక నాణ్యానికి బొమ్మ అయితే కామేశ్వరుడు, అచ్చు అంటేనేమో కామేశ్వరి అనబడేటువంటి విధంగా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. జ్ఞాన క్రియలలో అర్థమైందండి. మనకి ఏదన్నా ఒక విషయం తెలుసుకునేదాన్ని జ్ఞానం అంటారు. ఏ వస్తువు గురించి అయినా, శబ్దం గురించి అయినా తెలుసుకోవటం జ్ఞానం అంటారు. చిత్త చాంచల్యం రాదు. ఈ యొక్క బీజాక్షరం జ్ఞానం తెలుసుకొని చేస్తే ఆ వస్తువు మీద అసత్యమైన జ్ఞానం రాకుండా సత్యమైన జ్ఞానం వస్తుంది. శాస్త్రీయ జ్ఞానం అంటారు. కొంతమంది కామేశ్వరుడు అంటే శివుడా అండి, లేకపోతే రుద్రుడా, ఇలా రకరకాలుగా అక్కడ అంటే తెలియక మీకు మీ తల్లిదండ్రుల నుంచి కానీ, మీ కొంతమంది శృతి విరుద్ధమైన ప్రాపంచిక గురువుల ద్వారా మీరు అలా అనుకుంటూ ఉండొచ్చు. శృతి ప్రామాణికంగా సత్యంగా అయితే ఈ విధమైనటువంటి మీకు అనుమానం కలగటం సహజమే. కానీ మీరు చెప్పే కామేశ్వరుడికి ఈ కామేశ్వరులకి ఇటువంటి శివుడు రుద్రుడు వీళ్ళకి సంబంధం ఉండదు. త్రిమూర్తులకు కామేశ్వరుడికి సంబంధం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. కామేశ్వరి నామరూప దేవత. ఈమెని నిరాకారానికి మారినప్పుడు కామేశ్వరుడు అంటారు, సగుణాకారంగా ఉన్నప్పుడు కామేశ్వరి అంటారు. త్రిమూర్తులకు సంబంధం లేని విషయము వీళ్ళ ఈ ఇద్దరికి సంబంధించింది. త్రిమూర్తుల్లో ఉండే శక్తి, ముగ్గురులో ఉండే శక్తి కామేశ్వరి శక్తి. అర్థమైందండి. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఈ కామేశ్వరి అనే శక్తి ఉంటే సగుణాకారంగా పరబ్రహ్మముగా వాళ్ళందరూ కీర్తించబడతారు. ఈ కామేశ్వరి అనబడే శక్తి లేదనుకోండి, వాళ్ళు నిస్సహాయులు అంటారు. అర్థమైంది. అంటే మనం మామూలుగా అవతారాలు ఎత్తి అష్ట కష్టాలు పడి అలాంటివి కూడా చూపిస్తారు. అది సంగతి. కామేశ్వరుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. మీకు బాగా శృతుల జ్ఞానపరంగా ఈ యొక్క నామరూప దేవత గురించి మీరు బాగా అసలు మీరు ఈ సూత్రం ఒకటి చెబుతాను. ఈ సూత్రం ఏంటంటే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి అని ఒక ఆయన ఉంటారు. మీరు ఇవన్నీ మీకున్న ఫోన్ల ద్వారా శృతులు అనబడే టెక్నాలజీని నెట్లోకి వెళ్ళి ఇవన్నీ తెలుసుకొని నేను చెప్పిన దానికంటే ఎక్కువ తెలుసుకో. నేను మీకు అర్థమయ్యే వివరంగా నేను చెప్పలేను. నాకున్న సమయ భావన, నాకున్న కొన్ని వనరులు ఇచ్చా. మీరు మీకున్న ఫోన్లో 1 గంట సేపు మీరు కేటాయిస్తే అన్నీ తెలుస్తాయి. యాజ్ఞవల్క మహర్షికి 2 భార్యలు ఉంటారు.
ఈయన బాగా ఇంకా ఆయన ఉన్నటువంటి అప్పటి దేశమాన కాలమాన పరిస్థితి అప్పుడు ఆయుష్యుడు ఇచ్చి ఆయన భార్యలిద్దరిని పిలిచి మరి నేను ఇంకా ప్రశాంత జీవితం గడపదలుచుకున్నాను, కాబట్టి నాకున్నటువంటి ఆస్తులు సమస్తం మీ ఇద్దరికి చిరసగం పంచుతాను, ఎవరెవరికి ఏం కావాలో కోరుకోమంటాడు. ఒక భార్య ప్రాపంచకం కోరుకుంటుంది, ఒక భార్య ఏమో శృతుల జ్ఞానం కోరుకుంటుంది. అప్పుడు ఆ శృతుల జ్ఞానం ఆమెకి చెప్పేటువంటి పరబ్రహ్మ జ్ఞానం, ఈయనకి తెలిసిన పరబ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం, కామేశ్వరి జ్ఞానం ఆ భార్యకి చెబుతాడు. ఆనాటి భాషలో చెప్పిన దాన్ని మన శంకరులు వారు, నడిచే దేవుడైన శంకరాచార్యులు వారు ప్రస్థానత్రయములో ఆ సూత్రం వివరించాడు. దాన్ని ఏమంటారంటే ఆ సూత్రాన్ని సైంధవ కిల్యం, అర్థమైందండి, సైంధవ కిల్యం అంటారు. అంటే ఏంటండి సైంధవ కిల్యం అంటే ఏంటంటే ఉప్పు గల్లు. మీకు అర్థం కావాలంటే కల్లుప్పు, రాళ్ళ ఉప్పు అంటారే, దానిని శంకరుల వారు చెప్పిన దానికి టీకాలు, వివరణ, దేశమాన కాలమాన పరిస్థితులను బట్టి ఆనాటి నుంచి యాజ్ఞవల్క మహర్షి చెప్పిన దాన్ని ఈనాడు మీకు తెలియజేసే క్రియలో ఈ పేర్లు మారుతూ పగలదీస్తూ మన దగ్గరికి వచ్చింది. అర్థమైంది? సరే, ఈ పదార్థము నీటి నుంచి పుట్టిన వికారము. అర్థమైందండి? ఈ కల్లుప్పు అనేది నీటి నుంచి పుట్టిన ఒక వికారము. దానిని మళ్ళీ యోనిలో, అదేంటంటే మీరు యోని అంటే బూతు కదా అని మీరు అనుకుంటారేమో. అజ్ఞానులు అవిద్యాపరులకి యోని అంటే బూతు మాట. అర్థమైందండి? శృతుల పరంగా యోని అంటే శృతి పరంగా కానీ లేకపోతే శృతి అంగములు నిరుక్త వ్యాకరణల పరంగా యోని అంటే భూమి లేక ఉత్పత్తి స్థానము. అర్థమైందండి? చెట్లు, చామలు, తీగలు ఇవన్నీ భూమిలోంచే కదా వచ్చేది. అందుకని భూమిని యోని బీజము అంటారు. ఐం అనే బీజాన్ని యోని బీజంగా వాడుతుంటారు కొంత శ్రీ విద్యా గురు పరంపరలో. ఈ విధమైన అర్థాలు సరే. ఆ ఉప్పు కల్లును యోనిలో అంటే అది పుట్టిన చోటు అయిన నీటిలో మళ్ళా వేస్తే దానిలో కలిసిపోతుంది కదా. ఇది వాస్తవమే కదా. మీరు ప్రయోగం కూడా చేసుకోండి. నేను చెప్పే సూత్రాన్ని మీరు ఆత్మగా పరమాత్మగా ఆలోచించాలి. నీరు వేడికి ఆవిరై చల్లారినప్పుడు ఏర్పడే పదార్థాన్ని రాతి ఉప్పు అంటారు. అర్థమైందండి? సైన్స్ పరంగా కూడా ఇక్కడ వివరణ ఇవ్వటం జరుగుతుంది. అంటే నీటికి నిప్పు సంపర్కము వలన ఏర్పడిన భూమి యొక్క వికారమే ఈ రాతి ఉప్పు. భూ వికారం అంటే కఠినత్వము, గట్టిగా అవటము. కఠినత్వం అంటే గట్టిగా ఉండేదాన్ని కఠినత్వం అంటారు కదా. కొంతమంది ఉండే వీడు చాలా కఠినాత్ముడు రా అంటారు కదా, వీడు చాలా సున్నిత మనస్కుడు, అట్లా భూమి యొక్క వికారం వల్ల కఠినంగా ఉంటుంది. దీనిని ఇక్కడ కిల్యము అంటారు. అర్థమైంది? కిల్యము గుర్తుపెట్టుకోండి. ఈ శబ్దం 2-3 చోట్ల మారుతూ ఉంటుంది. కిలం అంటే పాడయ్యింది అని అర్థం. కిల్యము అంటే వేరు, కిలము అంటే వేరు. నేను చెప్పే ఈ సూత్రం మీరు ఏకచిత్తముతో రాత్రిపూట కానీ ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏ ఆలోచనలు లేనప్పుడు దీన్ని మీరు కనుక ప్రశాంతంగా వింటే మీకు జ్ఞానం తెలుస్తుంది. ఈ మంత్ర శబ్ద అర్థ జ్ఞానం తెలిసి శ్రీ విద్యలో మంచి సబ్జెక్టులోకి వెళ్తారు. ట్రై చేయండి. నీరుగా ఉన్నప్పుడు గలగల పారుతూ ఉండేది. ఉప్పు కల్లుగా మారినప్పుడు దాని అంతటా అది కదలలేని స్థితిలో ఉంటుంది. అంటే దాన్ని చెడిన స్థితి. అర్థమైందండి? కిలముగా అయినది. కిల్యము నేను, కిల్యము కిలముగా అని 2 పదాలు. వాటి అర్థాలు కూడా వాడుతున్నాను, మీకు తెలియజేస్తున్నాను. మీకు 2 ఒక్కటే అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కిల్యము కిలము. అర్థమైందండి? జలముగా ఉన్నప్పుడు అంతటా ప్రవహించే తత్వము
పరమాత్మ అంటే అర్థమైందంటే ఆత్మస్వరూపము అంటే మొత్తం వ్యాపించి ఉన్న తత్వం కాస్త జీవాత్మ రూపమైన కిల్యముగా అంటే పాడైపోయిన రూపముగా మారి పరిమితమైపోతుంది. అపరిమితమైన పరమాత్మ, అపరిమితమైన జ్ఞాన సంపన్నుడు, అపరిమితమైన శక్తి సామర్థ్యములు ఉన్నవాడు పరిమితమైపోయాడు. అర్థమైందండి? జీవాత్మ తనకు కారణమైన పరమాత్మలో కలిస్తే విలీనమైపోతాడు. నీళ్ళలో కరిగినటువంటి కల్లుప్పు లేక రాళ్ల ఉప్పును మళ్ళీ చెయ్యి పెట్టి కల్లుప్పుగా అంటే ముద్దగా లేక లూజుగా లేక గుప్పెడుగా తీసుకోవటం ఎంతో నేర్పు ఉన్న దృశ్య ప్రపంచ టక్కు టమార గజకర్ణ గోకర్ణ మాంత్రికులు అవధూతలు బాబాలు ఫకీర్లు ఎవ్వరి వల్ల అవుతుందా? నీటిలో కలిసిన ఉప్పును విడదీయటం అవ్వదు కదా. చేత్తో చేత కాదు, ఎవ్వరి వల్ల కాదు. ఈ కళ్ళు ఉప్పు నీళ్లలో అంతగా కలిసిపోతుంది. పరమాత్మ అంతా గందరగోళం అవ్వకండి. పరమాత్మ స్వరూపమైన శ్రీ విద్య అనబడే మంత్రముతో ఉప్పును కలిపితే అంటే ఇప్పుడు మీరు మంత్రసాధన చేస్తున్నారనుకోండి, ఒక గోదావరి నది లాంటి పరమాత్మగా భావించుకోండి. 1 కేజీ ఉప్పు తీసుకెళ్ళి గోదావరిలో పారేయండి. ఆ ఉప్పుకి ఏమవుతుంది? గోదావరికి ఏమవుతుందండి? ఈ ఉప్పు అందులో కలిపితే ఏమవ్వదు కదా. తన రూపము నీళ్లు తీగానే ఉంటాయి. తర్వాత ఉప్పు అనేది ఏమవుతుంది? గోదావరిలో నీళ్ళలో కలిసిపోతుంది. దాని రూపం ఉండదు, ఏముండదు. ఆ విధముగా ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు ప్రయత్నం చేస్తే ఖచ్చితముగా దీన్ని అప్పుడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి భార్యకి చెబుతాడు. ఒక భార్య ఏముంటుంది? అప్పుడు సంపద ఏంటి? బంగారము, ఆవులు, వజ్రాలు. అప్పుడు ఆయన అనేక ఆత్మజ్ఞానంతో అనేక రాజులకి జ్ఞానం కలిగించాడు కదా. అప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒక రాజుగారు అయితే ఒక 108 అనే సంఖ్య అప్పటి నుంచే వచ్చింది. అంతకుముందు 108 సంఖ్య వాడుకలో ఉన్న ప్రాచుర్యంలోకి రాలేదు. ఆయన జనక మహారాజు అనబడే కొలువులో 108 ఆవులకి కాళ్ళకి, తర్వాత మెళ్ళో 4 కాళ్ళకి మెళ్ళో కొమ్ములకి మన బంగారు నాణ్యాలు మూటలు కట్టి 108 ఆవులకి నాకు ఎవరైతే శృతి ప్రామాణిక ఆత్మజ్ఞానం కలిగిస్తారో వాళ్ళకి 108 ఆవులు ఇస్తానని ఋషి ఆశ్రమాల్లో చాటింపు ఇస్తారు. వాళ్ళు డబ్బు కోసం చేయలేవి, శృతుల జ్ఞానం తెలియచెయ్యాలి. దాని ద్వారా ఈ రాజుగారు పోషణ చేస్తున్న దానివలన మనం కూడా ఇంకా ఎక్కువ చేటు విద్యార్థులను చేర్చుకోవాలి, జ్ఞానం పంచాలి అన్న భావనతో వాళ్ళు ఆ యొక్క పోటీలకు వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళలో ఈ యాజ్ఞవల్క్య మహర్షికి సంబంధించిన అంటే చాలామంది ఉన్నారు. ఈయన ఒక్కడే మోనార్కి అని చెప్పట్లేదు నేను. ఈయన లాంటి వాళ్ళు చాలామంది. మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇది బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. ఆ విధంగా గెలుచుకున్న సొమ్ము ఈయన దగ్గర చాలా ఉంది. అంటే ఆయన ఏనాడు దాన్ని తన స్వలాభం కోసము ఇంద్రియాల కోసం వాళ్ళు మరి ఏదంటే 2 పిల్లలు ఎందుకంటే అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఋషుల యొక్క మూలాలకి మనం వెళ్ళకూడదు. దేనికి వెళ్ళకూడదంటే ఇప్పుడు ఎవరన్నా నీ తండ్రి సత్యమేనా అన్నారు అనుకోండి, ఏం చేస్తావు చెప్పండి? ఎవరైనా సరే ఏం చేస్తాడు? గందరగోళం అయిపోతాడు. అర్థమేనండి? తర్వాత అతనికి తన పుట్టుక మీద అపనమ్మకం వచ్చి ఇదేంట్రా ఇట్లా అన్నారు. ఒకళ్ళంటే పర్ల, ఇద్దరంటే పర్ల, పదాగా అందరంటే వాడికి డిప్రెషన్కి గురవుతాడు. ఆ విధంగా గురైనట్టుగా ప్రతి భారతీయుడు ఋషి పరంపర నుంచి వచ్చినవాడే. దాన్ని గోత్రం అని కొంతమంది చెబుతారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే గోత్రం మాకు తెలియదు అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు అవన్నీ కొన్ని వలసవాదులు అనబడే బ్రిటిష్ వాళ్ళు మొఘలు దండయాత్రలు ఏం తగలబెట్టారు కాబట్టి జ్ఞానం లేదు కాబట్టి
కాస్త జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఋషి పరంపర వాళ్ళు శ్రీ విద్యాపతి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదో ఒక కృష్ణ గోత్రమో శివ గోత్రమో లేకపోతే మార్కండేయ గోత్రం ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఋషి పరంపర. ఈ భారతీయులందరూ ఋషుల నుంచి వచ్చిన వాళ్ళు, కొత్తగా ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడిలో ఈనాడు అనేక కులాలు ఉండొచ్చు, అనేక మతాలు ఉండొచ్చు. ప్రతి భారతీయుడిలో ఋషుల జ్ఞానం సుషుప్తి అవస్థలో ఉంటుంది. వాడెవడైనా సరి అయినటువంటి శ్రీ విద్యా గురువు తగిలితే అది నిద్రలేస్తుంది. అప్పటిదాకా వాడు అంధ పరంపర ఆధ్యాత్మికంలో తిరుగుతూనే ఉంటాడు. ఇది స్వస్తి.